अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు నలభీమ పాకం అంటే కాకరకాయ కూర, మసాలా కాకరకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. కాకరకాయ నోటికి రుచిగా చేదుగా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ కాకరకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మసులుతున్న నీళ్ళల్లో ఇక బాగా ఇలా మసలనివ్వాలండి. మసలాక అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేయండి. వేసి ఈ స్టవ్ని ఇలా మసులుతున్న నీళ్ళని ఇవి కాకరకాయలు ఇలా వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలానే అన్నీ వేసేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచాక తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. మసాలా కాకరకాయకి కావలసిన మసాలాలు ఫ్రై చేసుకుందాం. ధనియాలు 3 టీ స్పూన్లు అయిపోయిందండి, తీసేద్దాము. జీలకర్ర, గసాల, జీలకర్ర 1 టేబుల్ స్పూను, గసాల 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ అండి. చక్కగా ఒకసారి వేయించేసుకుందాం. అయిపోయిందండి, తీసేద్దాం. చూసారండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా అవుతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి. చక్కగా ఇవి ఇలా తీసేద్దాం. ఇందాక మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ చల్లారాయి. మసాలాలు మిక్సీ పట్టుకుందాం. పల్లీలు వేయించి పెట్టాను, ఫస్టే పొట్టు తీస్తాను. 3 టేబుల్ స్పూన్లు ఇందాక మనం వేయించుకున్న మసాలాలు. ఇలా మనం వేయించుకున్న మసాలాలన్నీ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక పెద్ద ఆనియన్ కాల్చానండి. చేపల పులుసుకు కాలుస్తాం కదా, అలా కాల్చాను. హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారం 1 టేబుల్ స్పూను, కాస్త గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు. ఇవి మళ్ళీ ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మసాలా అంతా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, ఇలా మెత్తగా. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. గట్టిగా ఓ లైక్ కొట్టుకోండి. అందరూ నా వీడియోని కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. మనం వెన్నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు, అవి చూడండి ఇంకా గట్టిగానే ఉన్నాయండి. ఉప్పు పసుపు వేసి పెట్టాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నూరుకున్న మసాలాలన్నీ చక్కగా ఇందులో ఇలా స్టఫ్ చేసేయండి. ఇలా స్టఫ్ చేసి అన్నీ పక్కన పెట్టేసేసుకోండి. ఇదిగో మొత్తం ఇలా స్టఫ్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసానండి, 2-3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ బాగా వేడి కాకముందే కాకరకాయలు మనం అందులో సెట్ చేసేసుకుందాం.
నెమ్మదిగా తిప్పేయండి. ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన మసాలా యాడ్ చేస్తాం. స్టఫ్ చేశాక మిగిలిపోయిన మసాలా యాడ్ చేసేస్తున్నాం. చూడండి, ఇదిగో ఇలా చక్కగా ఫ్రై కానివ్వండి. సైడ్లో నుంచి ఇలా నూనె రావాలి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి, లేకపోతే కాకరకాయ చేదొస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పులుసు యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వల్ల, కాస్త వేడి నీళ్ళల్లో కాకరకాయ వేయడం వల్ల కాస్త చేదుతనం తగ్గుతుంది. కాకరకాయ చాలా రుచిగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా కాకరకాయ లొట్టలు వేసుకుంటూ తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్టు స్టెప్ బై స్టెప్ చేసేయండి. కాకరకాయ చాలా రుచిగా ఉంటుంది. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. ఒకసారి చక్కగా కలిపేయండి. పులుపు చూసి పులుపు యాడ్ చేసుకోండి. కాస్త పుల్లగానే ఉండాలండి. అప్పుడే కాకరకాయ పులుపులో ఉడికి చేదుతనం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది కాసేపు అయిపోయిందండి. కాకరకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. పులుసు కూడా దగ్గరకు వచ్చేసింది. కొత్తిమీర వేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీరు చేసే కామెంట్ నాకు ఉత్సాహాన్ని ఇస్తుందండి. మీరు చేసే ప్రతి లైక్ నాలో ప్రోత్సాహాన్ని పెంచుతుంది. Like, share, comment, subscribe, hit the bell icon. Thank you for watching.